హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అవకాడో శాండ్విచ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, లెమన్, కొద్దిగా కొత్తిమీర, 10 నుండి 12 మిరియాలు కచ్చా పక్కగా దంచి పెట్టుకోవాలి. ఇంకా సాల్ట్. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? అవకాడో. ఇక్కడ అవకాడోని చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న సీడ్ తీసేసి పైన ఉన్న స్కిన్ కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫోర్క్తో ఈజీగా స్మాష్ చేసుకోవస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్గా అయితే కొద్దిగా బ్రౌనిష్ కలర్లో ఉన్న అవకాడో తీసుకుంటే మనకు స్మాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం అవకాడో బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా విటమిన్ ఈ, సి, కే చాలా బాగుంటాయి ఇందులో. అండ్ ఇది మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో దీన్ని యాడ్ చేసుకోండి. మీ వెయిట్ని కూడా మేనేజ్ చేస్తుంది. దాంతోపాటు మన డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా మనం కట్ చేసి పెట్టుకున్న, గ్రేట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ బాగా స్మాష్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా లెమన్, ఆ పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది వీక్లీ వన్స్ అయినా సరే మీ కిడ్స్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. దీంట్లో అల్లం వేయడం వల్ల దీని టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్గా మిల్క్ బ్రెడ్తో అయినా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ బ్రెడ్ని తీసుకొని 2 సైడ్స్ కూడా బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా శాండ్విచ్ మేకర్లో పెట్టి చేసుకోవడమే. లేదు అంటే కూడా నేను నార్మల్గా ప్యాన్ పైన ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా బ్రౌనిష్ కలర్లో చూడడానికి ఎంత బాగుంది. దీన్ని మనం టమాటో కచప్తో తినచ్చు, లేదంటే నార్మల్గా కూడా తినచ్చు. ఎందుకంటే ఇందులో స్పైసెస్ అన్నీ మనం చాలా బాగా యాడ్ చేసాము కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పైన ఎలా చేయాలో చూద్దాం. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మనం తీసుకున్న బ్రెడ్ని దానిపైన పెట్టి 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని మన స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై నుండి మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టి కాస్త సాఫ్ట్గా ప్రెస్ చేసి కట్ చేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ అవకాడో శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.